హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. అప్డేట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణకి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది మరొక 2 రోజుల్లో, అంటే ఈ నెల 13వ తారీఖున టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక మీదట ప్రతి సంవత్సరానికి 2 సార్లు టెట్ ఉపయోగిస్తున్నట్లుగా యూజ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. 13న టీజీ టెట్ నోటిఫికేషన్, జూన్ 2వ వారంలో పరీక్షలు ఏటా 2 సార్లు నిర్వహించేలా సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి. జూన్ 2వ వారంలో పరీక్షలు ఏటా 2 సార్లు నిర్వహించాల నిర్ణయం. రాష్ట్రంలో మరో టీచర్ ఎలిజిబిలిటీ టెట్ని నిర్వహణకు విద్యాశాఖ రెడీ అవ్వడం జరిగింది. ఈ నెల 13న టెట్ నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు కసరత్తు చేయడం జరుగుతుంది అనమాట అండి. అంటే మనకి ఏప్రిల్ నెలలో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి జూన్ నెలలో మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎందుకంటే జూన్ 2వ వారంలో చూసుకున్నట్లయితే కనుక స్కూల్స్కి హాలిడేస్ వచ్చేస్తాయి కాబట్టి ఆ డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయనేటువంటి ఆలోచనతోటి గవర్నమెంట్ అనేటువంటిది ఈ నిర్ణయం అనేటువంటి తీసుకోవడం జరిగింది అనమాట అండి. సో ప్రాథమికంగా దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. సో టెట్ రాసేందుకు 30,000 మంది టీచర్లు రెడీ ఉన్నట్టుగా తెలపడం జరిగింది. ఈ ఏడాది జనవరి 3 నుంచి 20 వరకు జరిగినటువంటి టెట్లో పరీక్షల మొత్తంలో 1,95,000 మంది అభ్యర్థులు హాజరవడం జరిగింది. వీరిలో 51.37% మంది అర్హత సాధించడం జరిగింది. పేపర్ 1లో 72%, పేపర్ 2లో 39.11% రావడం జరిగింది అనమాట. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లకు టెట్ తప్పనిసరి రావడం జరిగింది అనమాట అండి. సో జనవరిలో జరిగేటువంటి పరీక్షలకు 67,605 మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరవగా వారిలో 37,893 మంది మాత్రం క్వాలిఫై అవ్వడం జరిగింది అనమాట. దీనిలో మరో 30,000 మంది టెట్కి క్వాలిఫై కాలేదన్నమాట అండి. సో వారికి చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక అవకాశంగా తెలపడం జరిగింది అనమాట. సో మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో 2026 సంవత్సరానికి గాను తొలి విడత ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడం జరిగింది. ఏడాదికి 2 సార్లు జరుగుతుంది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి అందుకు విద్యాశాఖ కార్యదర్శి అనేటువంటి యోగితా రాణా గారు అనుమతి అనేటువంటిది వేయడం జరిగింది. ఈ క్రమంలో 2-3 రోజుల్లో, అంటే ఏప్రిల్ 13వ తారీఖున మనకు నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నట్లుగా జూన్ 2వ వారంలో ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మరలా టెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దానికి సంబంధించినటువంటి వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి టెట్ సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నెక్స్ట్ మెన్షన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటి చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.